అందరికీ నమస్కారం. మేల్కొల్పు కార్యక్రమంలో 6వ రోజుకి స్వాగతం. అలాగే నవరాత్రుల్లో 6వ రోజుకి కూడా స్వాగతం. అందరూ చక్కగా ఈ నవరాత్రుల ఎనర్జీని యూజ్ చేసుకొని చక్కగా మీలో ఉన్న ఆ దేవిని, ఆ దేవి ఎనర్జీని కనెక్ట్ అవుతున్నారని అనుకుంటున్నాను. అలాగే న్యూటన్ సార్ మనకి మొదటి రోజున ఏదైతే జ్ఞానాన్ని పంచారో అదంతా మనము మనసులో క్యారీ చేస్తూ ప్రతిరోజు గుర్తుంచుకుంటూ మన అంతర ప్రయాణము, మన ఎదుగుదల మీద మనం ఫోకస్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. సో మనమంతా ఈ క్యూఎల్యూ తరపున ఏదైతే ఈ మేల్కొల్పు కార్యక్రమం జరుగుతోందో దీనిలో పార్టిసిపేట్ చేయటము అనేది కూడా మన ఎదుగుదలకి మనం తీసుకున్న ఒక అడుగు. సో ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా చప్పట్లు ఒకసారి. ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారో చక్కగా మీ గురించి మీరు, మీ ఎదుగుదలకి మీరు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఒక ప్రయారిటీ ఇచ్చారు. సో అది అందరి వల్ల సాధ్యం కాదు కదా, అందుకని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయవలసిన విషయమే. క్యూఎల్యూలో మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఫౌండర్స్ బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ గారికి, బ్రహ్మవిద్వేష్ట డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారికి మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుందాం. మీ అందరికీ మొదటి రోజున నేను షేర్ చేశాను, ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మానవుల్లో అంతర్గత జ్ఞానాన్ని మేల్కొల్పి వారి పూర్తి శక్తి స్థాయిని తెలియచేయడం. సో ఈ ఈ సంకల్పంతోనే ఈ విశ్వవిద్యాలయం అనేది ప్రారంభమైంది. ఈ ఫోటో స్టార్టింగ్ లో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో ఫోటో అన్నమాట. సో 2008 ఆ సమయంలో తీసిన ఫోటో ఇది. 8, 9 ఆ టైంలో, లేదా మేబీ 2010లో అనుకుంటా. సో మీరు చూడగలరు అక్కడంతా కూడా బ్రౌన్ కలర్ లో ఎలా ఉండేది ఆ టైంలో అనేది. ఇది మన బోధిస్థాన్ మొట్టమొదటి కన్స్ట్రక్షన్ క్యూఎల్యూలో. ఇది కూడా బోధిస్థాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2010వ సంవత్సరంలో. చూడండి ఒకప్పుడు ఎలా ఉండేది ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ క్యాంపస్ అనేది. అయితే ఈ ఈ భూమి గురించి నేను మీకు చెప్పాను చాలా విషయాలు. ఎలా ఇది ఒక బీడు భూమి, రాళ్లతో నిండిపోయి ఉన్న భూమి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వద్దు అని అనుకుని వదిలేసిన భూమి. కానీ ఎంత రాళ్ల భూమి అయినా, ఎంత బీడు భూమి అయినా అక్కడే కదా మరి మొక్కలు నాటాలి, అక్కడే కదా మనము ఎక్కువ ధ్యాస పెట్టాలి అని చెప్పి న్యూటన్ సార్, లక్ష్మి మేడం ఈ భూమినే చూస్ చేసుకున్నారు. అయితే అంత రాళ్ల భూమిలో కూడా అక్కడక్కడ కొంత పంటలు, పొలాలు వేసుకునే కొంత భాగం ఏదైతే ఉందో అది తీసుకొని అక్కడ మన సంఘ మెంబర్స్ అందరం కలిసి చక్కగా అక్కడ ఫార్మింగ్, ఆధ్యాత్మిక వ్యవసాయం అనేది చేస్తున్నాం. వ్యవసాయంలో ఆధ్యాత్మికత ఏంటి అంటే అది కూడా మనకి సోల్ కోచ్లో నేర్పించబట్టే మాకు తెలిసింది. అంటే ఏంటంటే మొక్కలతో సంభాషణ చేయడం ఎలాగా, ఎలా మనము చక్కగా వాటి దగ్గర ధ్యానం చేసినప్పుడు అవి మనకి, మన ఎనర్జీకి, మన సంకల్పానికి స్పందిస్తాయి అనేదంతా కూడా ఇక్కడ నేర్పించారు. సో ఆ సంకల్పంతో నెమ్మది నెమ్మదిగా మనం ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాము. ఒకప్పుడు మనము కంది పొలం కూడా వేసాము. వాళ్ళంతా కందులు రావడము, పెసలు రావడము, ఆ తర్వాత ఇంకా అక్కడక్కడ మన ఆవుల కోసం గడ్డి పెంచుతున్నాం ఇప్పుడు. సో వీలైనంత మనం చిన్న చిన్నగా మొదలు పెడుతూ ఉన్నాము. అలాగే వాటర్ కన్జర్వేషన్, ఇక్కడ మనము ప్రకృతి పట్ల ఎంతో ఎరుకతో ఉంటామండి.
ఇక్కడ ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ ఏదైతే మీరు చూసారో, మన మోక్షధామ్ డార్మిటరీ, కైవల్య డార్మిటరీ, నిర్వాణ రూమ్స్, ఎడ్మిన్ భవనం, కిచెన్, వీటన్నిటిలో నుంచి కూడా వాడిన నీరు, ఇప్పుడు మోక్షధాంలో 400 మంది ఉండగలరు. సోల్ కోచ్ ప్రోగ్రామ్ జరిగిందంటే ఆల్మోస్ట్ ఫుల్ అవుతూ ఉంటుంది డార్మిటరీ, అంతమంది వస్తారు. సో మరి అక్కడ వాడిన నీరంతా ఏం చేస్తారు? నిర్మాణాల్లో వాడిన నీరు ఇక్కడ ఎక్కడైనా సరే మనం వాడిన నీరు ఫిల్టర్ అయిపోయి చక్కగా దానంతట అదే మొక్కలన్నిటికీ కూడా వెళ్ళే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. సో రీసైక్లింగ్ యూనిట్ అనేది ఉందన్నమాట మన దగ్గర. సో చక్కగా వాడిన నీరంతా కూడా రీసైకిల్ అయిపోయి మొక్కలకి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ రెగ్యులర్గా. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది మన దగ్గర. అలాగే మనము ఇక్కడ ఏదైతే భోజనము అది అంతా వండుతామో దాని నుంచి వచ్చిన ఏమంటారు వెజిటేబుల్ వేస్ట్ ఉంటుంది చూడండి, తొక్కలు తీసింది, తర్వాత మిగిలిపోయినది, అదంతా కూడా మనం కంపోస్టింగ్ చేస్తాం. సో ఎన్వైరన్మెంట్కి సంబంధించింది వాటర్ కన్జర్వేషన్, అలాగే కంపోస్టింగ్, అలాగే మనం సోలార్ ప్యానెల్స్ కూడా ఎన్నో ఫిక్స్ చేసుకున్నాం. వీలైనంత వరకు మనము సోలార్ ప్యానెల్స్ వాడి స్ట్రీట్ లైట్స్ అవన్నిటికీ కూడా సోలార్ పవర్ యూజ్ చేస్తున్నాము. అలాగే డార్మిటరీస్లో వచ్చే హాట్ వాటర్ అంతా కూడా సోలార్ గీజర్స్, సోలార్ వాటర్ హీటర్స్ నుంచి వస్తున్నాయి అన్నమాట. సో ఎన్వైరన్మెంట్ని మనం చక్కగా చూసుకుంటూ ఉంటాం ఇక్కడ. అలాగే జంతు సంరక్షణ, నేను మీకు కొత్త గోలోక ఫోటో అప్డేట్ చేస్తా అన్నాను కదా, ఈరోజు నేను మీకు అది ఫోటో చూపిస్తాను. సో ఇట్స్ బ్యూటిఫుల్ పెద్ద గోలోక అనేది సర్ మ్యామ్ సంకల్పం. 21 ఎకరాలు, ఈ 150 ఎకరాల్లో 21 ఎకరాలు మొత్తం అంతా కూడా ఆవులకి హాయిగా అవి తిరుగుతూ వాటికి కావలసిన భోజనము, నీరు, ఏదైతే గడ్డి, నీరు, మొత్తం ఏ ఫెసిలిటీస్ కావాలంటే అవన్నీ కూడా ఆ 21 ఎకరాల్లోనూ ఎన్ని ఆవులైనా హాయిగా తిరిగేలాగా ఏర్పాటు చేయాలనే సంకల్పం. దాంట్లో మొదటి భాగంగా ఒక ఇల్లు, మనము షెడ్ అలా మాట్లాడాము, ఆవులకి ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగిందనమాట. సుమారు 100 ఆవుల వరకు అక్కడ సరిపోతాయి అని అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. సో అందులో దాని ఇనాగ్రేషన్ లాస్ట్ ఇయర్ May 6th లక్ష్మీ మేడం పుట్టినరోజున జరిగింది. అండ్ మన ఆవులన్నీ కూడా ఇప్పుడు ఆ కొత్త ఇంట్లో ఉన్నాయి. అండ్ ఈ 4 స్తంభాల గురించి నేను మీకు మొన్న ఆల్రెడీ చెప్పాను, మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. మనం ఎప్పుడైనా సరే ఏ పనైనా చేస్తూ ఉన్నప్పుడు QLU సంఘ మెంబర్స్ అని అంటే మనము ఏ మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఏం చేసినా సరే ఈ జ్ఞానం, కరుణ, శాంతి, ఆనందం, వీటితోనే ఆలోచన కానీ, మాట కానీ, చేష్ట కానీ రావాలి అనే సంకల్పం మేమంతా చేసుకుంటాం. సో ఇది ఈరోజు మీకు కూడా పంచుతున్నాను. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మనమంతా కూడా మన ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ట్రస్టీలకి కృతజ్ఞతలు తెలియచేద్దామండి. మెయిన్గా రాజశేఖర్ గారు, శ్రీదేవి గారు, వారిద్దరూ కూడా మొట్టమొదటి నుంచి, అంటే ఈ QLU అనే సంకల్పం కూడా ఇంకా సర్ మ్యామ్కి ఇంట్యూషన్ రాక ముందు నుంచి కూడా ఒక 25 years పైగా అప్పటి నుంచి సర్ మేడంతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సర్ అండ్ మ్యామ్, లక్ష్మీ మ్యామ్, న్యూటన్ సార్, వారిద్దరూ కూడా ఏమి తలుచుకున్నా సరే దాన్ని భౌతికంగా మేనిఫెస్ట్ చేయడానికి సిద్ధంగా ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఈరోజు మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాము, ఇంత వర్క్ జరుగుతోంది, ఇన్ని కన్స్ట్రక్షన్స్ జరిగాయి, ఇలాగ మనం ఆవుల్ని చక్కగా చూసుకుంటున్నాం, మొక్కల్ని చూసుకుంటున్నాం, ఈ భూమి అంతా అసలు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి ఉంది అండ్ ఇంత చక్కగా ముందరికి వెళుతుంది. ఇన్ని 100 మందితో మనం ఇన్ని ప్రోగ్రామ్స్ సంవత్సరం మొత్తం చేసుకుంటున్నామంటే దానన్నిటి వెనుక కూడా వీరిద్దరి సహకారం అనేది ఎంతో ఉందండి. సార్ మ్యామ్ ఏం సంకల్పిస్తే అది మేనిఫెస్ట్ చేయడానికి ఎప్పుడు ముందుంటూ ఉంటారు శ్రీదేవి గారు, రాజశేఖర్ గారు. సో మనస్ఫూర్తిగా వారిద్దరికి మనమంతా కృతజ్ఞతలు తెలియచేద్దాం.
ఎందుకంటే వారు చేసే సేవ అసలు మనము ఆ లెక్క పెట్టలేం. అదంతా అమోఘం అనమాట. అలాగే ఇంకా మన ట్రస్టీలలో శ్రేయాన్స్ డాగా గారు ఉన్నారు. న్యూటన్ సార్ లక్ష్మి మేడంకి చాలా ప్రియమిత్రులు శ్రేయాన్స్ డాగా గారు. వారు కూడా సార్ మేడంని ఎంతో చక్కగా ట్రస్ట్ చేసి ఒక ఒక అద్భుతమైన సపోర్ట్ ఇనీషియల్ స్టేజెస్ లో అప్పట్లో వారిద్దరూ చాలా మందికి తెలీదు. కానీ అలాంటి టైంలో ఆయన చాలా చక్కగా ముందు నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ కూడా స్టార్టింగ్ స్టేజెస్ నుంచి కూడా ఆయన నుంచొని ఉన్నారు. అలాగే కిరణ్ హనుమాల శెట్టి గారు, ఈయన మీరు ఆల్రెడీ కలిసి ఉన్నారు, మొన్న క్లాస్ తీసుకున్నారు మన కిరణ్ సార్ ఈ మేల్కొల్పు కార్యక్రమంలో సంఘశక్తి గురించి మాట్లాడారు. ఈయన మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ట్రస్టీ కూడా, అండ్ ఆయన సపోర్ట్ కూడా ఎంతో ఉంటుంది. అలాగే కృష్ణమోహన్ గారు, సౌమ్య గారు, వీరిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ వారిద్దరు కూడా మనకి ఏదైనా సరే, ఇప్పుడు సోల్ కోచ్ ప్రోగ్రామ్ ఉందండి. ఈ సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ మనం ఎంతో కాలం 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలమే పూర్తిగా ఉచితంగా మనం కండక్ట్ చేశాము. ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ క్యాంపస్లో కండక్ట్ చేసినప్పుడు మరి భోజనము, వసతి అన్నీ ఉంటాయి కదా, ఎన్నో ఖర్చులు అవుతూ ఉంటాయి కదా. మరి మనకి భోజనానికి, అన్నదానానికి ఎప్పుడు కూడా నేనున్నాను అని చెప్పేసి ముందుకొస్తారు కృష్ణమోహన్ గారు, సౌమ్య గారు. సో అలాగే సహస్రార పిరమిడ్ గురించి అనౌన్స్ చేసినప్పుడు కూడా మేము కాంట్రిబ్యూట్ చేస్తాము, మేము కూడా దానిలో భాగస్వాములు అవుతాం, మాకు కూడా అవకాశాలు ఇవ్వండి అని చెప్పి ముందుకు వచ్చారు వీరిద్దరు. సో చాలా అద్భుతమైన వ్యక్తులు వీరిద్దరు. అండ్ అలాగే అందరూ ట్రస్టీలు కూడా, వీరందరి సపోర్ట్తోనే మనమంతా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ చేసుకోగలుగుతున్నామండి. అది ప్రోగ్రామ్స్ కావచ్చు, మన క్యాంపస్ ఎదుగుదల కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఏదైనా సరే. సో ఈరోజు మనకి ఇంకొక అద్భుతమైన టాపిక్ తీసుకొని వస్తున్నారు మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఆచార్యులు భానుమూర్తి గారు. సో ఆయనని ఇన్వైట్ చేసే ముందర కొన్ని మాటలు ఆయన గురించి మీ అందరికీ తెలియాలి. మన ఇప్పటిదాకా చాలా చక్కని ఆచార్యులందరితోనూ కూడా మనం నేర్చుకున్నాము. అలాగే ఇంట్లో కూడా ఒక యునిక్నెస్ ఉంది. ఏంటంటే భానుగారు ఫస్ట్ టైం సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ 2012-13 ఆ టైంలో చేశారు. థర్డ్ బ్యాచ్ సోల్ కోచ్ ప్రోగ్రామ్ అండ్ 4th బ్యాచ్ కూడా చేశారు. అండ్ రెండిట్లోనూ కూడా ఆయన ఒక గోల్డ్ మెడలిస్ట్. అండ్ అప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా ఆయన ఇంకా జాబ్ వదిలిపెట్టేసి ఇక్కడే నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది అని చెప్పి QLUకి ఎంతో సేవలు అందించారు. మీకు ఇందాక నేను చెప్పాను కదా, మనం ఇక్కడ ఉన్న దాంట్లోనే కంది పొలము, ఇంకా పెసలు, ఇవి అన్ని పండించుకున్నాము అని చెప్పి అవన్నీ కూడా ఆయన గైడెన్స్ లోనే జరిగిందనమాట. ఇక్కడ మొక్కలన్నిటిని చూసుకోవడము, జంతువుల్ని చూసుకోవడం, ఆవుల్ని, ఇక్కడ డాగ్స్ కానివ్వండి, ఇక్కడ ప్రకృతి మొత్తం అంతటినీ కూడా ఇంతకాలం కూడా ఆయనే దగ్గరుండి చూసుకున్నారు, పూర్తిగా క్యాంపస్ లో ఉండిపోయి మరి. సో అండ్ ఆయన కూడా ఒక QLU ఆచార్యులు, మన రిట్రీట్స్ అన్ని అటెండ్ అయ్యి ఉన్నారు. ఆయన విజ్డమ్ చాలా బ్యూటిఫుల్ గా, సరళంగా, చక్కగా మంచి ఒక స్నేహ భావం అనేది వస్తుంది ఆయన చూడంగానే. సో ఇంకా మనం ఇన్వైట్ చేసుకుందాం భాను గారిని. వెల్కమ్ భాను గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద మేల్కొల్పు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హారిక గారు. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్. నా వాయిస్ బాగానే వినిపిస్తుంది కదా? యా. సో ఈ క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు గురువులు అయినటువంటి న్యూటన్ సార్, లక్ష్మి మేడంకి ఈ అవకాశాన్ని ఇచ్చిన QLU సంఘ మొత్తానికి నా కృతజ్ఞతలు. సో ఫ్రెండ్స్, ఈ మేల్కొల్పు కార్యక్రమంలో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పవిత్ర బంధాలు.
మనందరం వింటాం ఏంటి అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవాన్ని మనమే సృష్టి చేసుకుంటాం. మన వాస్తవాన్ని మనం సృష్టి చేసుకుంటున్నప్పుడు అన్నీ సృష్టి చేసుకుంటామా? సత్యం ఏంటి అంటే మన వాస్తవాన్ని కొంత సృష్టి చేసుకోం, మన వాస్తవాన్ని ఎక్కువ సృష్టి చేసుకోం, మన వాస్తవాన్ని కంప్లీట్గా సృష్టి చేసుకుంటాం. అంటే మన జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనల నుండి పెద్ద పెద్ద సంఘటనల వరకు అన్నీ కూడా మనమే క్రియేట్ చేసుకుంటాం. ఇలా క్రియేషన్ చేసుకుంటున్నప్పుడు మన దైనందిక జీవితంలో మనం బాంధవ్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. చాలా కీలకం బాంధవ్యాలు. బాంధవ్యాలు లేకుండా ఒక్కరోజు కూడా మనకి గడవదు. బాంధవ్యాలు అంటే మన ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. భార్య, తల్లి, తండ్రి, చుట్టాలు. బయట మీరు బయటికి వెళ్ళారు, మీ ఆఫీసు అదొక ఫ్యామిలీ. మీరు టీ తాగాలి, వెళ్ళి పాలు తెచ్చుకోవాలి. పాలు అమ్మేవాడు కూడా ఒక బంధం అనేది నేర్పుతాం మనం. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం బంధుత్వంలో ఉంటూ ఉంటాం. కానీ ఈ బంధాలన్నీ కూడా కేవలం కాకతాళీయంగా యాదృచ్ఛికంగా సంభవిస్తున్నాయా, లేకపోతే ఈ బంధాలన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నామా? అన్ని బంధాలు కూడా మనమే క్రియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ బంధాల గురించి మనం ఈరోజు కొంత తెలుసుకుందాం. ఓకే, సో ఈ బాంధవ్యాలు మన జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా జరుగుతూ ఉంటాయి. జస్ట్ గివ్ మీ మినిట్. నా వాయిస్ క్లియర్గా ఉందా? థ్యాంక్ యూ. మన జీవితం మనమే క్రియేట్ చేసుకుంటున్నప్పుడు మన ఈ బాంధవ్యాలు కూడా మనమే క్రియేట్ చేసుకుంటాం కదా. సో మనలో ఎలాంటి ఏ అంశం అనేది ఈ బంధత్వాలని క్రియేట్ చేస్తుంది? చూడండి, మన జీవితంలో అన్ని బంధుత్వాలు ఒకేసారి రావు. మన జీవన గమనం గడుస్తున్న కొద్దీ వేరే వేరే వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. గ్రేటెస్ట్ బాండింగ్ ఏంటి అంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ మన జీవితంలో తీసుకోండి, ఒక్కొక్క స్టేజ్లో మిత్రులు పరిచయం అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనమే క్రియేట్ చేసుకున్నాం అంటే ఎస్, మనమే క్రియేట్ చేసుకున్నాం. ఎలా క్రియేట్ చేసుకున్నాం అంటే మన అంతరంగంతో క్రియేట్ చేసుకున్నాం. మన అంతరంగంలో ఏవైతే జరుగుతూ ఉందో బాహ్యంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, బంధుత్వాలు బాంధవ్యాల్లో మాస్టరీ సాధించాలంటే మనం చేయవలసిన ఫస్ట్ పని ఏంటి అంటే మన పట్ల మనం మాస్టరీ సాధించాలి. మాస్టరీ ఎలా సాధిస్తాం, దానికి కావాల్సిన నాలెడ్జ్ ఎక్కడ జరుగుతుంది, ఈ విషయాల గురించి మనం కొంత క్లుప్తంగా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో మన వాస్తవాన్ని మనం ఎలా సృష్టి చేసుకుంటాము అంటే మనకున్న ఆలోచనల ద్వారా, మనకున్న ఎమోషన్స్ ద్వారా, మనకున్న ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మన వాస్తవాన్ని మనం సృష్టి చేసుకుంటూ ఉంటాం. ఈ సృష్టిలో కనబడుతున్న ప్రతి బంధం కూడా ఒక మిర్రర్ అండి. మిర్రర్ అంటే ఏంటి? అద్దం. ప్రతి బంధం కూడా మనకి అద్దం పడుతూ ఉంటుంది. మనం బింబం, అద్దంలో కనిపించేది ప్రతిబింబం. ఇప్పుడు మనం రిలేషన్షిప్స్లో ఉంటాం. నేను ఎలా అయితే ఉన్నానో నా ప్రతిబింబం కూడా అలానే కనిపిస్తుంది, అంతే కదా. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ప్రతిబింబంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే మనలో మార్పులు చేర్పులు చేయాలి.
నేను అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ఉన్నా. నాకేమో నా జుత్తు నచ్చలేదు. జుత్తు నచ్చకపోతే అద్దంలో ఉన్న ప్రతిబింబానికి వెళ్ళి ఆ జుత్తుని క్రాఫ్ చేస్తానా, లేకపోతే ఆ జుత్తుకి కలర్ ఏమైనా రంగురంగుల కలర్ ఏమైనా వేస్తానా? అప్పుడు మారుతుందా? మారదు. ప్రతిబింబం మారాలంటే బింబం మారాలి, అంటే నేను మారాలి. అయితే ఈ అద్దం అనేది ఎలాంటి ఆస్పెక్ట్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎలాంటి అంశాలని మన జీవితంలో తారసపడేటట్టు చేస్తుంది? ఈ జ్ఞానం మనం ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే చాలా పెద్ద కాన్సెప్ట్, కానీ చాలా క్లుప్తంగా, మన సమయాభావం వల్ల క్లుప్తంగా చెప్తాను. ఇది మీకు ఇంట్రడ్యూస్ అవ్వాలనే భావంతో. ఈ కాన్సెప్ట్ పేరు ఏంటి అంటే 7 ఎస్సీన్ మిర్రర్స్ అని అంటాం. 7 పవిత్ర అద్దాలు లేదా 7 పవిత్ర బింబాలు అని అంటాం ఈ కాన్సెప్ట్ పేరు. సో ఈ కాన్సెప్ట్ మనకి ఎలా వచ్చింది అంటే, ఎస్సీన్ అనే ట్రైబ్ అనేది ఉండేదండి. తెగలు ఉంటాయి కదా అడవిలో, డిఫరెంట్ తెగలు ఉంటాయి. అలాగా 3500 ఇయర్స్ బీసీ, అంటే 3500 సంవత్సరాలు, అంటే జీసస్ క్రైస్ట్కి 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాల క్రితం ఎస్సీన్ అనే ఒక ట్రైబ్ ఉండేవారు. ఆ ట్రైబ్ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చింది అంటే, వాళ్ళు ఈ 7 ఎస్సీన్ మిర్రర్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ తెగ జీసస్ క్రైస్ట్ కూడా టీచర్స్ అని చెప్తారనమాట. 1946 ఆ ప్రాంతంలో ఒక లైబ్రరీలో ఈ తవ్వకాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో ఒక స్క్రాల్స్, డర్సీ స్క్రాల్స్ అంటాము, అంటే మనము తాళపత్ర గ్రంథాలు అంటాం కదా, ఆ విధంగా కొన్ని గ్రంథాలు బయటపడ్డాయి. ఆ గ్రంథాలే ఈ 7 ఎస్సీన్ మిర్రర్స్ అనమాట. దాంట్లో బాంధవ్యాల గురించి, రిలేషన్షిప్స్ గురించి అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళు అందించారు. ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా 7 కేటగిరీస్లో వాళ్ళు డివైడ్ చేశారనమాట. దాంట్లో ఫస్ట్ కేటగిరీ ఏంటి, ఫస్ట్ అద్దం ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ అద్దం అనేది ప్రస్తుత క్షణం యొక్క అద్దం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఈ క్షణంలో నేను నా జీవితాన్ని ఎలా క్రియేట్ చేసుకుంటున్నానో, నా జీవితంలో బంధుత్వాలు, బాంధవ్యాలు కూడా ఆ విధంగానే ఉంటున్నాయి. ఇప్పుడు నేను పాజిటివ్ ఆలోచనలు చేశాను అనుకోండి, ఈ క్షణంలో నా ఎరుక పాజిటివ్ ఆలోచనల మీద దృష్టి పెడుతూ ఉంటే, నా జీవితంలో పాజిటివ్ బాంధవ్యాలు నేను అట్రాక్ట్ చేస్తాను. అదే నేను చాలా క్షణాలు నెగిటివ్ భావనల మీద దృష్టి పెట్టాను అనుకోండి, నెగిటివ్ ఆలోచనల మీద దృష్టి పెట్టాను అనుకోండి, నా జీవితం అంతా కూడా నెగిటివ్ వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ క్షణంలో ఏముంటుందండి, క్షణంలో కంప్లీట్గా లైఫ్ ఉంటుంది. మన జీవితం అంటే సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు జీవించాము, ఇన్ని నెలలు జీవించాము అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ నెలలు అంటే ఏంటి, నెలలు అంటే రోజులు, రోజులు అంటే గంటలు, గంటలు అంటే నిమిషాలు, నిమిషాలు అంటే క్షణాలు. ఈ క్షణాల కలయికే మన జీవితం. సో ఈ క్షణంలో, ఈ మూమెంట్లో మనం ఎలా ఆలోచనలు చేస్తున్నాము, ఎలాంటి భావనలు చేస్తున్నాము, దానికి అనుగుణంగానే మన బంధుత్వాలు, మన బాంధవ్యాలు అనేది ఉంటాయి. ఈ క్షణంలో నేను ఒక వ్యక్తి గురించి తిట్టుకుంటూ, ఆయనతో నాకు మంచి సంబంధాలు, లేకపోతే ఆమెతో మంచి సంబంధాలు కోరుకోవడం అసంబద్ధం, అది జరగదు అది. సో ఫస్ట్ ప్రతిబింబం ఏం చెప్తుంది అంటే, మిర్రర్ ఆఫ్ దిస్ మూమెంట్, ఈ క్షణం యొక్క ప్రతిబింబం. సో ఎస్సీన్ మాస్టర్స్ చెప్పిన రెండవ ప్రతిబింబం ఏంటి అంటే, నువ్వు ఏదైతే జడ్జ్ చేస్తావో, నీ జీవితంలో నీకు ఏ అంశాల పట్ల జడ్జిమెంట్ ఉందో, ఈ జడ్జిమెంట్ అనేది నువ్వు ఏదైతే చేస్తావో ఆ జడ్జిమెంట్ నీకు సంబంధించిందే. నువ్వు తీర్పులు చెప్తే ఒకళ్ళ పట్ల, నువ్వు తీర్పు చెప్పబడతావు. ఫర్ ఎగ్జాంపుల్,
నేను ఒక వ్యక్తిలో కోపాన్ని నేను చూసా. హీఈస్ వెరీ యాంగ్రీ, ఆయన ఎప్పుడు కోపిస్తువాడు అని చెప్పి నేను తీర్పు చెప్పాను అనుకోండి. నాలో ఆ తీర్పులు చెప్పే గుణం లేకపోతే ఆ కోపం అనేది నాకు కనిపించదు. అంటే ఆయనలో కోపం చూస్తున్నా కదా నేను, ఆయన నా ప్రతిబింబం, మిర్రర్ ఇమేజ్. ఆయన ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నాడు అంటే నాకు నాలో ఉన్న కోపాన్ని, నాలో ఉన్న కోపం అనే గుణాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఎంత అద్భుతమైన జ్ఞానం చూడండి. ఎందుకంటే మనము మన ప్రాబ్లమ్స్ పట్ల ఎప్పుడు కూడా స్వీయ బాధ్యత అనేది స్వీకరించాం మనం. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఒకళ్ళని జడ్జ్ చేయడం అనేది చాలా ఈజీ. వాళ్ళు ఎట్టా ఉన్నారు, వాళ్ళు అట్టా ఉన్నారు అని చెప్పి. కానీ మనలో లేని ఆస్పెక్ట్స్, మనలో లేని అంశాలని వాళ్ళు ప్రతిబింబించలేరు. మనలో ఏదైతే ఉంటుందో అదే మనం చూడగలుగుతాం. కాన్సెప్ట్స్ తెలియకపోతే మనం ఏమనుకుంటామంటే అవతల వాళ్ళదే తప్పు అని ఎప్పుడు నిందిస్తూ కూర్చుంటూ ఉంటాం. కానీ ఏంటి అంటే మనలో తప్పుల్ని మనం తెలుసుకోవాలి. మనం అంతరంగంలో చూసుకోవాలి. నేను అసహ్యించుకుంటున్నాను ఒకళ్ళని చూసి, అసహ్యం అనే భావన అనేది నాలో ఉంది. లేకపోతే నేను ఒకళ్ళ పట్ల చాలా ఏహ్యభావంతో చూస్తున్నాను. నన్ను నేను ఏహ్యభావంతో చూసుకుంటే అవతల వాళ్ళు నాకు అలానే కనిపిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ మిర్రర్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే నీ పట్ల నువ్వు స్వీయ బాధ్యతను స్వీకరించు. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఫ్రెండ్స్. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేనంతసేపు కూడా మన జీవితాన్ని వేరే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకుంటాం. ఈ క్షణంలో మనం చేసే ఆలోచనలు అన్నీ కూడా కాన్షియస్ మైండ్కి సంబంధించినవి, చేతనాత్మక మనస్సు అంటాం. కానీ ఈ తీర్పు అనేది మనకి ఎఫర్ట్లెస్గా వచ్చేస్తుంది అనమాట. దీని మూలాలు కొంచెం లోతుల్లో ఉంటాయి. ఈ తీర్పులు చెప్పే గుణం అంతా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించిన అంశం. మరి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఎలాంటి తీర్పులు చెప్తున్నాను, నాకు ఏ అంశాల పట్ల అవగాహన కావాలి అంటే మనం చేయవలసింది మన అంతరంగంలోకి తొంగి చూసుకోవడం, ధ్యానం చేయాలి. సో ఫ్రెండ్స్, మూడవ ప్రతిబింబం. ఈ మూడవ ప్రతిబింబాన్ని ఏమంటారంటే బాల్యపు లోటు యొక్క ప్రతిబింబం. అంటే మన చిన్నతనంలో ఏవైతే అంశాలు జరిగాయో మన పెద్దయినప్పుడు కూడా అదే అంశాలు మనం చూస్తూ ఉంటాం. 2 days బిఫోర్ ఇన్నర్ చైల్డ్ మీద ఒక క్లాస్ జరిగింది కదా, దాంట్లో ఏవైతే బ్లాక్స్ ఏర్పడ్డాయో, చిన్నతనంలో ఏదైతే బ్లాక్స్ ఏర్పడ్డాయో వాటిని ఓవర్కమ్ చేసుకోవడం, వాటిని అండర్స్టాండ్ చేసుకోవడం, అది చెప్పారు కదా. ఈ మిర్రర్ అన్నీ కూడా దానికి సంబంధించినవి. చిన్నతనంలో మనం కొన్ని అగ్రిమెంట్స్ చేసేసుకుంటాం. నేను సరిగ్గా లేను, నేను సరిగ్గా మాట్లాడలేను, నేను సరిగ్గా పాడలేను, నేను సరిగ్గా డాన్స్ చేయలేను. ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉంటాయి. మీరు డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు మీ అంకుల్ కానీ ఆంటీ కానీ ఎవరో వచ్చినప్పుడు ఎప్పుడు డాన్స్లు ఏంట్రా, డాన్స్ కూడి పెడతా అని చెప్పి గట్టిగా కొట్టచ్చు. కొట్టినప్పుడు మీరు డాన్స్ మానేయచ్చు. లేదా నా డాన్స్ బాగాలేదు అందుకే వాళ్ళు వచ్చి కొట్టారు అని చెప్పేసి మానేయచ్చు. అంటే మన మీద మనమే తీర్పులు చెప్పేసుకొని, మనల్ని మనమే కించపరుచుకొని కొన్ని అగ్రిమెంట్స్ చేసేసుకుంటాం, కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటాం, నాకు ఈ విషయం చేత కాదు అని చెప్పి. అది పెద్ద అవుతున్న క్రమంలో మొత్తం అంతా కూడా మన జీవితం అంతా తీసుకొని వస్తాం. అది చిన్నతనంలో జరిగిన కోల్పోయిన ఆ దివ్యత్వం ఏదైతే ఉందో, ఆ దివ్యత్వం తెలుసుకునేంత వరకు కూడా చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ వస్తాయి. దీన్ని రిపీటెడ్ ప్యాటర్న్స్ అని అంటాం.
రిపీటెడ్ ప్యాటర్న్స్ అంటే నేను చెయ్యలేను అనే భావన ఒకటి ఉందనుకోండి చిన్నతనంలో. నేను చెయ్యలేను అనే భావన మన లైఫ్లో కొన్ని ఆస్పెక్ట్స్ మీద రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, చిన్నతనంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆర్థిక సమస్యలు మనకి ఇప్పటికీ కూడా, అంటే మన దగ్గర చాలా డబ్బులు ఉన్నా కూడా నా దగ్గర ఏమీ లేదు అనే ఫీలింగ్ మనకి ఉండుండొచ్చు. కంప్లీట్గా లోతుల్లోకి చూసి అర్థం చేసుకోవాలి. ఆ గాయపడిన అంతర్శిశువు ఏదైతే ఉందో ఆ అంతర్శిశువుకి మనము రీపేరెంటింగ్ అనేది చేయాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రతిబింబం ఏంటి? క్షణం యొక్క ప్రతిబింబం. సెకండ్ ప్రతిబింబం ఏంటి? ఏదైతే తీర్పులు చెప్తున్నామో ఆ తీర్పు యొక్క ప్రతిబింబం. మూడో ప్రతిబింబం ఏంటి అంటే చైల్డ్హుడ్లో, మన బాల్యంలో ఏవైతే మనం కోల్పోయామో అవే రిపీటెడ్ ప్యాటర్న్స్ మనకి వస్తూ ఉంటాయి. చిన్నతనంలో తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, అది పెద్ద అయినాక ఏమవుతాయి అంటే బాంధవ్యాలు రిఫ్లెక్ట్ అవుతాయి. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఎలాగైతే కొట్టుకున్నారో నేను కూడా అలాగా కొట్టుకుంటానేమో నా భార్యతో లేకపోతే నా భర్తతో. ఆ ఇంప్రింట్స్ అలా ఉండిపోతాయి అన్నమాట. సో వీటన్నిటినీ కూడా మనము హీల్ చేసుకోవాలి, కంప్లీట్గా హీల్ చేసుకోవాలి. అందుకే చెప్తారు, ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఇన్నర్ చైల్డ్ వర్క్ చేయాలని చెప్తారనమాట. ఇన్నర్ చైల్డ్ వర్క్ ఈజ్ దట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనలో కలిగే బ్లాక్స్లో 65 to 75% 70% అంతా కూడా ఇన్నర్ చైల్డ్లో పడిన బ్లాక్సే. ఎందుకంటే ఒక దివ్యత్వంతో ఉన్న బాలుడు లేదా బాలిక, ఒక చైల్డ్ చాలా రిసీవింగ్ మోడ్లో ఎప్పుడు ఉంటుంది, రిసీవ్ చేసేసుకుంటూ ఉంటుంది. అయితే ఇది మన తల్లిదండ్రులు చేసిన తప్ప లేదు. వాళ్ళు కూడా విక్టిమ్స్ ఆర్ ద విక్టిమ్స్. వాళ్ళు కూడా బాధించబడిన వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులతో. సో చిన్నతనంలో ఏదైతే మనకి ఈ బ్లాక్స్ పడ్డాయో వాటి నుండి బయటికి రావడం చాలా అవసరం. మీరు చూడండి, క్షణము, జడ్జిమెంటు, చైల్డ్హుడ్, ఈ అద్దాలన్నీ కూడా, ఈ ప్రతిబింబాలు, ఈ మిర్రర్ కాన్సెప్ట్ అంతా కూడా ఒక స్థూలం నుండి సూక్ష్మం వరకు వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే బాల్య లోటుని మనము అర్థం చేసుకోవాలంటే ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి, మనం ఇంకా కంప్లీట్ అంగీకార భావంతో వెళ్ళాలి. నాలుగో ప్రతిబింబం. ఈ నాలుగో ప్రతిబింబం ఏంటి అంటే పూర్వజన్మ యొక్క ప్రతిబింబం. పాస్ట్ లైఫ్స్, పూర్వజన్మల్లో. ఈ పూర్వజన్మల్లో కొన్ని అన్హీల్డ్ ఎమోషన్స్ కానీ అన్హీల్డ్ రిలేషన్షిప్స్ కానీ ఉంటే అవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చనిపోతున్న క్రమంలో ఒక అపరాధ భావంతో చనిపోయాడు అనుకోండి, చాలా గిల్ట్ ఫీలింగ్ పెట్టుకొని. ఆ గిల్ట్ ఫీలింగ్ ఏదైనా కావచ్చు, లైక్ నాకు ఈ జీవితంలో నేను సరిగ్గా నా పొటెన్షియల్ తీసుకురాలేదు, లేదా నేను ఎక్స్ప్రెస్ చేయాల్సినంత ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, లేదా నేను ఈ జీవితంలో నేర్చుకోవాల్సినంత నేర్చుకోలేకపోయాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి సారీ చెప్పాలి, కానీ ఆ వ్యక్తి ఏమనుకుంటాడో అన్న అనుమానంతో, లేకపోతే సారీ చెప్తాను అనే నేను తగ్గిపోతానేమో అనే భావంతో ఉండి లాస్ట్ క్షణాల్లో, లాస్ట్ గడియల్లో, అంటే ఆయన బాడీ వెకేట్ చేస్తున్నప్పుడు ఇవి బాగా గుర్తొచ్చాయనుకోండి, ఒక అపరాధ భావన అనేది వచ్చేస్తుంది అనమాట. అరే నేను చెప్పలేకపోయాను, నేను వ్యక్తపరచలేకపోయాను, నేను నా అహంకారాన్ని నేను తగ్గించుకోలేకపోయాను, ఇలాంటి భావనతో ఉన్న వ్యక్తి సిమిలర్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ ప్యాటర్న్స్, అవే రిపీటెడ్ ప్యాటర్న్స్తో నెక్స్ట్ జన్మను కూడా ఎంపిక చేసుకుంటారు.
ఎందుకంటే ఈ బంధాలు అన్నీ కూడా మనము ఎంపిక చేసుకునే వస్తాం ఈ భూమండలానికి. మనం జన్మించక ముందే మన జీవిత ప్రణాళిక మనం రచించుకొని వస్తాం. లాస్ట్ జన్మలో ఏవైతే పాఠాలు నేర్చుకోలేదో, ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉండిపోయాయో అది కంప్లీట్ చేయడానికి ఈ జన్మలోకి వస్తాం. ఈ జన్మలో అది ఫుల్ఫిల్ చేసుకుందామని వస్తాం. ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే బాడీ వెకేట్ చేసిన తర్వాత ఒక గైడెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సూక్ష్మ లోకాలకు వెళ్తున్నప్పుడు ఆత్మ ఆ సూక్ష్మలోక తలాల్లో మాస్టర్స్ ఉంటారు. మాస్టర్స్ గైడ్ చేస్తారు. నాయన నువ్వు ఈ లెసన్స్ నేర్చుకోవడానికి వెళ్ళావు, ఇంతవరకు నువ్వు కంప్లీట్ చేసావు. ఒక అన్కండిషనల్ లవబుల్ స్పేస్లో చెప్తారు వాళ్ళు. ఏ తీర్మానాలు చెప్పరు. అంటే నువ్వు 100 విషయాలు నెరవేర్చుకుందామని వెళ్ళావు, 99 అలానే పెండింగ్ ఉండిపోయి 1 మాత్రమే కంప్లీట్ చేసావు, ఇలాంటి తీర్పులేం చెప్పరు. ఏవైతే ప్రణాళిక తీసుకొని నువ్వు జీవితం ఆరంభించావో ఆ ప్రణాళికలో ఇలా 60%, 70%, 80% నువ్వు కంప్లీట్ చేసావు. ఈ 20% పెండింగ్ ఉన్నాయి. అది కంప్లీట్ చేయడానికి నువ్వు విల్లింగ్గా ఉన్నావా, నీకు ఇష్టంగా ఉన్నావా? ఇష్టంగా ఉన్నాను అని ఆ ఆత్మ తీర్మానం చేసుకున్న తర్వాత ఆ మాస్టర్సే గైడ్ చేస్తారు. ఎలాంటి తల్లిదండ్రులు చూపిస్తారు, ఎలాంటి తల్లిదండ్రుల దగ్గర నువ్వు పెరగాలనుకుంటున్నావా, కండిషన్స్ ఎలా ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, నీ రిలేషన్షిప్స్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం అంతా. ఆ అన్కండిషనల్ లవ్ స్పేస్లో ఒక సంపూర్తి స్వచ్ఛమైన ఆత్మ ఎంపిక చేసుకుంటుంది అనమాట తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులని ఎంపిక చేసుకొని ఈ భూమండలానికి ఆ తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. అంటే మనకి జరగవలసిన బాంధవ్యాలు అన్నీ కూడా మనము ఎంపిక చేసుకునే వస్తాం. మన తల్లిదండ్రులని ఎంపిక చేసుకునే వస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోతాం. అందుకే ప్రతి మనిషికి కూడా ఒక గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, ఒక ఆట. ఆ ఆట పేరు ఏంటంటే మర్చిపోవడం, గుర్తు తెచ్చుకోవడం. మనం మర్చిపోతాం ఎందుకు వచ్చాము, ఎందుకు పుట్టాము, ఏమి పనులు చేయాలి. మళ్ళీ గుర్తు తెచ్చుకునేంత వరకు కూడా మనది తెగిన గాలిపటంలానే ఉంటుంది. ఒకసారి గుర్తొచ్చిన తర్వాత ఎస్ ఈ మాస్టరీ, ఈ అంశాల పట్ల మాస్టరీ సాధించడానికి నేను వచ్చాను అని తెలుసుకుంటాం తర్వాత. ఇది పూర్వజన్మ యొక్క ప్రతిబింబం. 5వ ప్రతిబింబం ఏంటి అంటే తల్లిదండ్రులు సృష్టికర్త. తల్లి తండ్రి సృష్టికర్త యొక్క ప్రతిబింబం. ఈ ప్రతిబింబం ఏం చెప్తుంది అంటే తల్లిదండ్రులు ఈ భౌతిక దేహానికి జన్మనిచ్చిన దేవుడు. తల్లిదండ్రుల వల్లే మనం ఇక్కడ ఉన్నాం ఈరోజు. ఈ ప్రతిబింబం ఏం చెప్తుంది అంటే తల్లి తండ్రి పట్ల ఏవైతే తీర్పులు ఉన్నాయో ఆ తీర్పులు సృష్టికర్తకు కూడా మనం ఆపాదించేస్తాం. ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు చాలా కొట్టాడు. తండ్రి చిన్నప్పుడు కొట్టినప్పుడు ఒకటి తండ్రి మంచివాడు కాదు అని ఆ శిశువు అనుకున్నాడు అనుకోండి, ఆ చైల్డ్ అనుకున్నాడు అనుకోండి. పెరిగే క్రమంలో తండ్రి మీద ఒక హేట్రెడ్ ఫీలింగ్ పెట్టుకొని పెరుగుతూ ఉంటాడు. ఈ హేట్రెడ్ ఫీలింగ్ తండ్రి మీదే కాకుండా సృష్టికర్త మీద కూడా వెళ్తుంది. ఆ దైవం ఏదైతే ఉందో ఆ దైవం కూడా మంచిది కాదు. దైవం ఎప్పుడు నిందించేవాడు, దైవం ఎప్పుడు కూడా దండించేవాడు, నిందించేవాడు కాదు, దైవం ఎప్పుడు కూడా దండించేవాడు అనే నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఆ సృష్టికర్త యొక్క ప్రేమని అనుభూతి చెందాలి అంటే ఫస్ట్ మనం తల్లిదండ్రుల దగ్గర నుండి ఏవైతే మనకి తీర్పులు చెప్పే గుణం ఉందో వాటిని కంప్లీట్గా స్వస్థత చేకూర్చుకోవాలి. లేకపోతే ఆ దైవం వరకు వెళ్ళలేము. అందుకే కొన్ని సందర్భాల్లో మనకి ఏదైతే తీర్పులు చెప్తామో దేవుడు మంచివాడు కాదని కానీ, దేవుడు వినట్లేదని కానీ,
మనం తీర్పులు చెప్పేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి మన తల్లిదండ్రులతో ఏవైతే స్వస్థత చేకూర్చబడని అంశాలు ఉన్నాయో ఆ అంశాలను రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది తల్లిదండ్రులు సృష్టికర్త యొక్క ప్రతిబింబం. తర్వాత ఆరో ప్రతిబింబం ఏంటి అంటే అంధకారంపై మీ అన్వేషణ యొక్క ప్రతిబింబం. డార్క్నెస్ ఉంటుంది అనమాట. ప్రతి మనిషిలో కూడా డార్క్నెస్ అనేది ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏంటి అంటే మిర్రర్ ఆఫ్ డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ అంటారనమాట. అంటే ఇది ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక మనిషికి అన్నీ ఉంటాయి, సకల భోగాలు అనుభవిస్తూ ఉంటాడు అనమాట. ఆయన బిజినెస్లో చాలా కోట్లాది రూపాయల లాభం వస్తుంది, రిలేషన్షిప్స్ అన్నీ బాగుంటాయి, అందరూ కూడా చాలా మంచిగా చూసుకుంటారు. కానీ ఆయనలో ఒక భావన ఉంది. ఈ భావన ఏంటి అంటే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, ఇది ఎప్పుడో నేను అర్ధాంతరంగా ఇవి నా నుండి దూరం చేయబడతాయి. నాకున్న డబ్బు నేను కోల్పోతాను, నాకున్న రిలేషన్షిప్స్ నేను కోల్పోతాను, బంధువులందరూ కూడా నన్ను తిరస్కార ధోరణితో చూస్తారు అనే ఒక ఫియర్ అనేది ఆయన అంతరంగంలో ఉంటుందన్నమాట. అది ఎంత ఇంటెన్సిఫైడ్గా ఉంటే అది అంత త్వరగా మేనిఫెస్ట్ అయిపోతుంది అనమాట. ఈ ప్రతిబింబం ఏం చెప్తుంది అంటే అలాంటి భయాలు ఏవైతే ఉన్నాయో ఆ భయాలు కార్యరూపం దాల్స్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆయన అలానే బిజినెస్లో సడన్గా లాస్ వస్తుంది, బిజినెస్లో కోల్పోతాడు మొత్తం అంతా కూడా. ఆ బిజినెస్లో కోల్పోవడం వల్ల ఆ బంధువులందరూ కూడా దూరం అవుతారు. ఆయన అట్రాక్ట్ చేసుకుంటాడు అనమాట. ఈ దారిద్ర్యపు ఆలోచనలతో భావనతో అట్రాక్ట్ చేసుకుంటాడు. సో అంధకారంపై అన్వేషణ, ఇది ఎప్పుడు మనం రిజాల్వ్ చేసుకోగలము, ఇది ఎప్పుడు సాల్వ్ చేసుకుంటాం? సొల్యూషన్ ఏంటి అంటే ధ్యానంలో మనము మన అంధకారం పట్ల దృష్టిని నిలుపుతాం. ఎప్పుడు కూడా మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని మనం చూడడానికి ఇష్టపడుతూ ఉంటాం. బ్యాడ్ క్వాలిటీస్ని అంటే డార్క్నెస్ని మనం తోసిపుచ్చుతూ ఉంటాం. ఏదైతే మనము తోసేస్తూ ఉంటామో అదే జీవితంలో వస్తూ ఉంటుంది మనకి. ఏదైతే రిజెక్ట్ చేస్తూ ఉంటామో, తిరస్కారం ధోరణితో చూస్తూ ఉంటామో అలాంటి అంశాలే మన జీవితంలో తారసపడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ధ్యాన స్థితిలో ఏమవుతుంది అంటే మన పట్ల మనకి కంప్లీట్గా అవగాహన అనేది వస్తుంది. నాలో ఉన్న చెడు నేనే, నాలో ఉన్న మంచి నేనే, మంచి చెడులకి అతీతంగా వెళ్ళే దారి నేనే అనే అవగాహన వస్తుంది మనకి. నాలో ఆస్పెక్ట్సే కదా, నాలో ఉన్న అంశాలే కదా మంచి చెడు రెండు కూడా. సో వాటిని నేను అవగాహన చేసుకోవాలి, వాటిని నేను అధిగమించాలి, అతీతంగా వెళ్ళాలి అనే జ్ఞానం అనేది మనకు వస్తుంది. నిరంతర సాధన ఎప్పుడు ఇంపార్టెంట్. ఇది ఏదో కొన్ని క్షణాలు కొన్ని గంటలో ఈ మిర్రర్ కాన్సెప్ట్ మన జీవితంలో అన్వయించుకోవడం అనేది ఉండదు ఫ్రెండ్స్. ప్రతి క్షణం కూడా మన జీవితమే మనకు అర్థం పడుతూ ఉంటుంది. సో ఎస్సిన్ మాస్టర్స్ ఇచ్చిన లాస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ అర్థం ఏంటి అంటే స్వీయ కరుణ లేదా ఆత్మ ప్రేమ అనే అర్థం. ద మిర్రర్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్. స్వీయ కరుణ ఆర్ అన్కండిషనల్ లవ్. ఇది ఏంటి అంటే పరాకాష్ఠ, బాంధవ్యాలను హీల్ చేసుకోవడానికి. మన పట్ల మనకి కరుణ అనేది అమితంగా ఉండాలి, లేకపోతే జడ్జిమెంట్స్ చేసేస్తూ ఉంటాం మనం. అలానే అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం సన్నివేశాలన్నీ కూడా. స్వీయ ప్రేమ ఉండాలి. ఆ అనంతమైన అవధుల్లేని ప్రేమతోనే మనం సకల జగత్తుని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో ఈ సృష్టిలో మనం హీల్ చేయవలసిన పర్సన్ ఒకే ఒకడు ఉన్నారండి,
ఎవరిని హీల్ చేస్తే ఈ సృష్టి మొత్తం హీల్ అవ్వబడుతుందో ఆ పర్సన్ ఎవరంటే మనకి మనమే. అంటే ఇది ఇంకోలా చెప్పుకోవాలి అంటే మనం ఎవరిని హీల్ చేయలేం, మనం ఎవరిని స్వస్థత చేకూర్చలేం, మనం ఎవరిని మార్చలేం. మన దగ్గర ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మనకి మనమే మారాలి. మనం ఒక్కళ్ళం మారితే మొత్తం అంతా కూడా మారుతుంది. సో ఈ దివ్య జీవన బాంధవ్యాలు సోల్ లెసన్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మన దైనందిక జీవితంలో మోస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆర్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే పాఠాలు నేర్చుకుంటాం. ఈ భూమి అనే ఒక అత్యున్నత పాఠశాలలో జీవిత పాఠాలను నేర్చుకుంటూ ఉంటాం. ఒక అద్భుతమైన రిలేషన్షిప్స్ మనం మాస్టరీ సాధించాలి అంటే కొన్ని సూత్రాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సూత్రాల్లో ఏంటి అంటే ఫస్ట్ సూత్రం, ఈ పాఠాలు ఏవైతే నేర్చుకోవడానికి వచ్చామో అది నేర్చుకుంటూ ఉండాలి. 2, ఏవైతే అగ్రిమెంట్స్ చేసుకుని వచ్చామో, ఏవైతే ఒప్పందాలు చేసుకుని వచ్చామో ఆ ఒప్పందాలను కూడా మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి నిరంతర సాధన ద్వారా. మన రిలేషన్షిప్స్లో డిఫరెంట్ పాత్రలు, క్యారెక్టర్స్ ఉంటాయి. భర్త, భార్య, మావయ్య, అత్తయ్య, అందరినీ కూడా గౌరవించాలి. వాళ్ళందరూ కూడా మనకి వాలంటీర్ చేయడానికి వచ్చారనమాట ఈ భూమండలానికి. అరే బాబు, నువ్వు ఈ లెసన్ నువ్వు నేర్చుకోలేదు కదా, నేను వాలంటీర్గా వస్తా, నేను ఒక వాలంటీర్గా వచ్చి నీ మాయ క్యారెక్టర్ నేను దాలుస్తా, లేకపోతే నీ ఫ్రెండ్ క్యారెక్టర్ దాలుస్తా, నీకు మోసం చేస్తా, లేకపోతే నేను కొడతా. కొట్టడం ద్వారా నువ్వు ఆలోచిస్తావు. అప్పుడు జీవితం అంటే సఫరింగేనా లేకపోతే అతీతంగా ఏమైనా ఉందా? తద్వారా నువ్వు ధ్యాన మార్గంలోకి వస్తావు. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నువ్వు కంప్లీట్గా నీ జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావు. ఇలాగా కొన్ని క్యారెక్టర్స్ వాలంటీర్స్ రూపంలో వస్తాయి. వాళ్ళందరూ మనకు విలన్స్లా కనిపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనకి మనమే హీరోలా కనిపిస్తాం కాబట్టి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క బంధుత్వాన్ని, బాంధవ్యాన్ని మనం గౌరవించాలి. ఏవైతే రిఫ్లెక్ట్ చేస్తున్నారో ఆ బాంధవ్యాల్లో వాటిని కూడా గమనించాలి. అన్నీ మన స్వీయ ఎంపికలే అన్న ఒక అండర్స్టాండింగ్తో మనం ఎప్పుడు కూడా ఉండాలి. తర్వాత ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఫర్గివ్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఫర్గివ్ చేయలేదు అనుకోండి, మనం క్షమించలేదు అనుకోండి, క్షమించకపోతే ఈ రిపీటెడ్ ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. చాలా బాంధవ్యాల్లో మనం అవతల వ్యక్తులని క్షమించడం ద్వారా మనం ఏం చేస్తామంటే, అయితే ఆ రిపీటెడ్ ప్యాటర్న్ నుండి మనం బయటకు వస్తాం. అవతల వాళ్ళు మారలేదు అనుకోండి, మనలాంటి ఇంకో వ్యక్తిని వాళ్ళు అట్రాక్ట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, క్షమించడం అనేది మన జీవితంలో కొత్తదనాన్ని మనకి మనమే ఆహ్వానించుకుంటున్నట్టు. క్షమించడం అంటే కంప్లీట్గా అర్థం చేసుకొని వదిలిపెట్టడం. అండ్ ఎవ్రీ రిలేషన్షిప్, ప్రతి ఒక్క బాంధవ్యం కూడా మన జీవితంలో మనకి కనిపించేది అది ఒక గొప్ప బహుమానం. ఇట్స్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ఎప్పుడు కూడా స్వీయ ప్రేమతో, స్వీయ కరుణతో మనం ఎప్పుడు కూడా ఉండాలి. ప్రకృతి మాతను గమనించండి. ద్వంద్వాతీత స్థితిలో ఎప్పుడు కూడా వర్షం నేను పేదవాడి మీద కురుస్తాను, లేకపోతే ఒక ధనవంతుడి మీద కురుస్తాను ఎప్పుడు అండు. వెలుగు కూడా ప్రకృతి ధర్మాలను గమనిస్తూ ఉంటే మనలో తెలియకుండానే మనలో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా బిల్డ్ అవుతూ ఉంటాయి. అంతర్ ప్రకృతి పట్ల ఎప్పుడు ఎరుకుతూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బాంధవ్యాలు మనకి అర్థమైంది కదా. ఇప్పుడు మన లైఫ్లో మనము ఈ ఆస్పెక్ట్స్, బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మనం అవగాహన ఎలా ఉండాలి అంటే,
స్వీయ బాధ్యత నేను తీసుకుంటా ఎప్పటి నుండి. ఆ స్వీయ బాధ్యత ద్వారా నన్ను నేను మెరుగుపరుచుకుంటాను, నన్ను నేను హీల్ చేసుకుంటాను అనే ఒక దృఢ నిశ్చయం మనం తీసుకోవాలి. అంతవరకు కూడా మన బాంధవ్యాలు బాగవు. రిలేషన్షిప్స్ లా కనిపిస్తాయి అన్నమాట. అంటే ఒక చక్కని పంటలా ఉండవలసిన బాంధవ్యాలు ఒక పెంట బాంధవ్యాల్లా కనిపిస్తుంటాయి. అదే మనం ఈ నాలెడ్జ్ని అర్థం చేసుకొని మనం ఆచరణలో తెచ్చామనుకోండి, ప్రతి పెంట బాంధవ్యాలు కూడా చక్కని పంట బాంధవ్యాల్లా మారుతుంటాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, నాట్ సమ్ ఆఫ్ ఇట్, నాట్ మోస్ట్ ఆఫ్ ఇట్, బట్ ఆల్ ఆఫ్ ఇట్. మన జీవితంలో వాస్తవాన్ని మనం ఎంతో కొంతగానో ఎక్కువగానో సృష్టి చేసుకోము, కంప్లీట్గా అంతా సృష్టి చేసుకుంటాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. ఓకే హారిక, కెన్ యూ ప్లే మ్యూజిక్? Sure thing. యా. సో ఫ్రెండ్స్, అందరూ ఇప్పుడు చక్కగా కళ్ళు రెండు మూసుకుందాం, చేతులు రెండు కలిపి కట్టుకుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసక్రియను గమనిస్తూ ఉందాం. శ్వాస చిన్నగా ఉంటే చిన్నగా ఉన్న శ్వాసని గమనిద్దాం. శ్వాస పెద్దదిగా ఉంటే పెద్దగా ఉన్న శ్వాసని గమనిస్తూ ఉందాం. ఎటువంటి తీర్పులు చెప్పద్దు, ఎటువంటి మార్పులు అవసరం లేదు. శ్వాసని శ్వాసగా గమనిస్తూ ఉందాం. శ్వాసతో అనుసంధానం. శ్వాసను మనస్సును ఏకం చేద్దాం. శ్వాసతో ఏకం. ఈ ధ్యాన స్థితిలో మన ఎరుకని మన జీవితంలో అతి ముఖ్యమైన ఒక బాంధవ్యం మీద
ఒక రిలేషన్షిప్ మీద కేంద్రీకరిద్దాం. ఆ సన్నివేశంలో మీ రిలేషన్షిప్లో ఇబ్బందులు ఒక వ్యక్తితో కానీ, ఒక పరిస్థితితో కానీ, ఒక సంఘటనతో కానీ ఉండవచ్చు. మన ధ్యాస అంతా కూడా ఆ వ్యక్తి మీద లేదా పరిస్థితి మీద లేదా సంఘటన మీద కేంద్రీకరిద్దాం. ఆ వ్యక్తితో జరిగిన సంఘటన ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. వ్యక్తితో జరిగిన అతి ముఖ్యమైన సంఘటనలో ఒక సంఘటన జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆ సమయంలో ఒక విట్నెస్ స్టేట్లో, ఒక సాక్షి భావంతో ఆ సంఘటనని గమనిస్తూ ఉందాం. ఆ సన్నివేశంలో వాడుతున్న మాటలు, మనలో ఉన్న భావావేశాలు, మన మనస్సు చేసే తీర్పులు అన్నిటినీ సాక్షి భావంతో గమనిస్తూ ఉందాం. భావావేశాల్లో ఎటువంటి మార్పులు చేయొద్దు. ఆ సన్నివేశాన్ని ఒక సాక్షి భావనతో గుర్తు తెచ్చుకుందాం. ఈ ధ్యాన స్థితిలో మీ దివ్యాత్మతో మీ హృదయ స్థానంలో ఒకసారి కనెక్ట్ అవ్వండి. మీ ధ్యాసని అంతా మీ హృదయ చక్రంలో నిలపండి. మన హృదయ చక్రం మన అంతర్జ్ఞానానికి ఒక కేంద్ర బిందువు. ఇక్కడ అన్ని విషయాలు మనకి క్రమంగా అర్థమవడం ప్రారంభమవుతాయి. మీలో ఉన్న అపారమైన ఆ అంతర్జ్ఞానాన్ని ఒకసారి అడగండి. ఈ సన్నివేశం లేదా ఈ వ్యక్తి ఎలాంటి అంశాలని రిఫ్లెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి అంశాలని ప్రతిబింబిస్తున్నారు? తద్వారా నాలో ఏ అంశాలు నేను మార్చుకోవాల్సిన అవసరం ఉంది? మీ ఇన్నర్ విజ్డమ్కి ఈ ప్రశ్న వేయండి. ఏవైతే సమాధానాలు వస్తున్నాయో వాటిని మీ అంతర్జ్ఞానంతో
మీరు స్వీకరించండి. నాలో ఏ అంశాల పట్ల నేను ఇంకా ఎక్కువ ఎరుక కలిగి ఉండాలి? నాలో ఎటువంటి అంశాలను నేను మార్చుకోవాలి? ఏ ఏ అంశాల పట్ల నేను తీర్పులు చెబుతూ ఉన్నాను? సమాధానాలు స్వీకరించండి. ఈ ధ్యాన స్థితిలో మీరు ఆ వ్యక్తి కళ్ళల్లోకి చూస్తూ క్షమాపణలు చెప్పండి, లేదా ఆ వ్యక్తిని క్షమించండి. ఆ వ్యక్తి కళ్ళల్లోకి చూస్తూ మీ హృదయస్థానం నుండి మీరు చెప్పండి, ఓ మిత్రమా, నీ ద్వారా నాకు ఈరోజు నా జీవిత పాఠాల పట్ల ఎరుక వచ్చింది. నీ వల్ల నాకు ఈ జ్ఞానం అందింది. ఈరోజు నేను మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అని మీ హృదయస్థానం నుండి మీరు వ్యక్తపరుస్తూ నెమ్మదిగా ఆ సన్నివేశం నుండి బయటికి రండి. ఇప్పుడు మీ హృదయస్థానం నుండి మీరు కృతజ్ఞతలు తెలుపుకోండి. మీ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఈ జన్మ అనే బహుమానం ఇచ్చిన మీ తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుకోండి. మీ తోటి బంధువులందరికీ, మీ తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకోండి. వాళ్ళందరి వల్లే మన జీవితం చాలా జీవంతో నిండి ఉంది. ఎన్ని పాఠాలు, ఎన్ని అనుభవాలు, ఎంతో సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోండి. మీ హృదయస్థానం నుండి ఈ సమస్త సృష్టికి, సమస్త జీవరాశులకి మీ కృతజ్ఞతలు తెలుపుకోండి. ఈ పంచమహాభూతాలకి ధన్యవాదాలు చెప్పండి. ఈ భూమాతకి, ధన్యవాదాలు చెప్పండి.
ఈ సమస్త సృష్టికి, ఈ సమస్త లోకాలకి అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి. ఆఖరుగా ఈ సృష్టిలో అద్భుతమైన జీవంతో ఉన్న ఒక వండర్ఫుల్ బీయింగ్ అయిన మీకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎన్నో అద్భుతమైన ఆత్మ పాఠాలని నేర్చుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లాస్ట్ 1 minute. నెమ్మదిగా నెమ్మదిగా నేర్చుకుంటున్న ఈ పాఠాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ, ఆ పాఠాల పట్ల ఒక కమిట్మెంట్ తీసుకుంటూ ఎంతో సంతోషంగా క్రమక్రమంగా ఈ ప్రస్తుత క్షణానికి రండి. లాస్ట్ 10 seconds. 5, 4, 3, 2, 1, 0. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా ఈ ప్రస్తుత క్షణానికి వద్దాం. దట్స్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏదైతే మీతో షేర్ చేసుకున్నానో దీంట్లో దివ్య జీవన బాంధవ్యాలు ఈ పుస్తకం పేరు. ఇది న్యూటన్ సార్, లక్ష్మీ మేడం కలిపి రాసిన పుస్తకం. ఇది QLU నుండి రిలీజ్ అయిన పుస్తకం అండి. దీనిలో అద్భుతమైన సమాచారం ఉంది బాంధవ్యాలకి సంబంధించి. ప్రతి బాంధవ్యం కూడా దివ్యంగానే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఎలా మార్చుకోవచ్చు మన బాంధవ్యాలు అనేది ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా మాస్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని అందరూ చదవాలి అని నా విజ్ఞప్తి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ హారిక, Thank you so much, Banu garu. That's beautiful. Wonderful guidance. మనందరికీ కూడా ఇప్పుడు బాంధవ్యాల గురించి ఒక కొత్త కోణం కనిపించింది కదా, అందరూ మన ప్రతిబింబాలే అని చెప్పేసి. సో ఇక్కడ నుండి ఈ ఏదైతే జ్ఞానం తీసుకున్నారో దీనిలోంచి ఈ రోజు మీకు కలిగిన ఇన్సైట్స్, మీకు వచ్చిన ఏదైతే సందేశం మీ లోపల నుంచి వచ్చిందో అది కానీ, మీ ధ్యాన అనుభవం కానీ ఎవరైతే పంచుకోవాలనుకుంటున్నారో దయచేసి మీరు మీ హ్యాండ్ రేస్ చేయొచ్చు, డిజిటల్ హ్యాండ్ రేస్ చేయొచ్చు, లేదా మీరు చాట్ బాక్స్లో పెట్టచ్చు. ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ చాట్ బాక్స్లో పెడుతున్నారు, థ్యాంక్ యూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చాలా చక్కగా వసంత్ కార్తిక్ గారు కూడా రాశారు. చాలా రైట్ టైంలో ఆయనకి ఈ విజ్డమ్ అనేది దక్కింది అని చెప్పి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సునీత గారు, అజయ్ గారు, జ్యోతి గారు. దట్స్ నైస్. ప్రకాష్ రావు సార్ చెప్పండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకున్నారు. నమస్తే భానుమూర్తి గారు. నమస్తే. చూడగానే నాకు బాహుబలి గుర్తొస్తుంది. సంతోషం. Yes, sir.
అలాగే బ్లెస్సింగ్స్ టు హారిక. మన జూమ్ లో ఉండేటటువంటి మిత్రులతో కొద్దిసేపు QLU గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఓకేనా? నా పేరు ప్రకాష్ రావు. నేను రిటైర్డ్ బాటనీ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్. అయితే నేను QLUలో సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, అలాగే ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్స్ చేశాను. ఆ తర్వాత నుంచి సేవా మైత్రేయగా గత 4-5 సంవత్సరాల నుంచి QLUలో సేవా మైత్రేయగా చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయినట్లయితే ఈ సోల్ కోచ్ ప్రోగ్రాంలో టోటల్గా ఒక 100 టాపిక్స్ గురించి మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒకసారి మనం సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన తర్వాత టోటల్గా మన తాలూకా దృక్పథం మారిపోతుంది అనమాట. అంతకు ముందు మనం జీవించిన జీవితం వేరు. ద పర్పస్ ఆఫ్ దిస్ ఇన్కార్నేషన్, మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, ఇంతవరకు జీవించిన జీవితం అనేటటువంటిది అసలు ఏమాత్రం ప్రయోజనం లేనిదిగా కనిపిస్తుంది. అలాగే మనం చదువుకున్న చదువులు కూడా మనకి ఎందుకు అవి ప్రయోజనం లేదు. ఎప్పుడైతే సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాము QLUకి ఎంటర్ అయ్యామో అసలు ఎలా జీవించాలి అన్నది మనకు తెలుస్తుంది. అసలు మన పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా మనకు తెలుస్తుంది. దాన్ని సాధించుకోవడం కోసం QLU సంఘ మనకి కొన్ని వర్క్షాప్స్ కూడా అరేంజ్ చేశారు. మనకి భానుమూర్తి గారు చెప్పారు, మిర్రర్లో బాల్యపు లోటు యొక్క ప్రతిబింబం అని చెప్పి ఒకటి చెప్పారు. దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి అంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ద్వారా సరి చేసుకోవాలి. దానికి ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వర్క్షాప్కి అటెండ్ అయినటువంటి వాళ్ళకి బాల్యంలో జరిగినటువంటి ఏవైతే గాయాలు ఉంటాయో వాటి నుండి హీల్ అవ్వడం వల్ల ప్రస్తుత జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తొలగడమే కాకుండా స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా ఏర్పడుతుంది అనమాట. గ్రోత్ కూడా ఉంటుంది, స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా వస్తుంది. అలాగే మనలో మనం హీల్ చేసుకోవడమే కాకుండా మనం ఇతరులకు కూడా హీల్ చేసేటటువంటి ట్రైనింగ్ కూడా మనకి ఆ వర్క్షాప్స్ లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ముఖ్యమైనటువంటిది 4వ మిర్రర్లో చెప్పారు మనకి పాస్ట్ లైఫ్ ఇమేజెస్ ని మనం రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటామని. దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి అంటే మనకి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అని చెప్పి ఒక వర్క్షాప్, ఒక 6 days వర్క్షాప్ QLU కండక్ట్ చేస్తుంది. ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీలో మనం అటెండ్ అయినట్లయితే మన గత జన్మల నుండి వచ్చేటటువంటి ఏవైతే గాయాలు ఉంటాయో వాటిని కూడా మనం హీల్ చేసుకోవచ్చు. దాని ద్వారా మన ఫిజికల్ లైఫ్లోను స్పిరిచువల్ లైఫ్లో కూడా మనం డెవలప్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు భానుమూర్తి గారు చెప్పారు దివ్య జీవన బాంధవ్యాలు అని, ఫ్యామిలీ కాన్స్టలేషన్స్ వర్క్షాప్ కూడా మనం చేయొచ్చు. అలాగే అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి నెల కూడా వన్య మైత్రేయ, ఈ భూమండలాన్ని రక్షించడానికి ఉండేటటువంటి ఒకే ఒక అవకాశం ఏంటంటే భూమి మీద వీలైనన్ని చెట్లని నాటడం. అదొక్కటే, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అన్నమాట. దీన్ని రక్షించాలి, మన ఈ భూమాత మీద ఏమైనా ప్రేమ ఉంది అంటే మనం వీలైనన్ని మొక్కల్ని నాటాలి. ఆ కార్యక్రమాన్ని ప్రతి నెల కండక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా గోమాతలను సంరక్షించడానికి మనకి గోమాతలని సంరక్షించేటటువంటి ఒక పథకం కూడా మనకి ఉంది. ఇలాగా అనేకమైనటువంటి అసలు మన జీవితం యొక్క దృక్పథం మారిపోతుంది అనమాట ఒక్కసారి మీరు QLUకి వచ్చేటట్టయితే. అందుచేత నేను చెప్తున్నాను, నేను QLUని మిస్ అవ్వడానికి ఇష్టపడను. ఏ ప్రోగ్రాం జరిగినా కనీసం సేవా మైత్రేయగానైనా అటెండ్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటాను నేను. అంచేత మిత్రులారా, వీలైనంత వరకు ఫస్ట్ సోల్ కోచ్ ట్రైనింగ్ చేయండి. వీలైనంత మంది, ఎక్కువ మందితో మీరు సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని చేయించండి. ఎందుచేతనంటే తేనె మధురంగా ఉంటుందని నేను ఎంత చెప్పినా కూడా ఒక స్పూన్ తేనె మీ నోట్లో వేస్తే సరిపోతుంది కదా. అలాగే మన మిత్రులకు కూడా ఒక్కసారి మీరు సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి QLUకి తీసుకొచ్చేటట్టయితే దాని తాలూకా మధురాన్ని, మాధుర్యాన్ని, జీవన మాధుర్యాన్ని కూడా వాళ్ళు అందుకోగలరు. ఇంతకన్నా ఎక్కువ మరి చెప్పడానికి. సో కమ్ టు QLU,
and enjoy that glory of it. Thank you. Thank you very much for giving this opportunity. Bhanumurthy garu and Harika and all QLU Thank you, sir. family. QLU అనేది ఒకరు ఇద్దరు కాదు, థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు అందులోను. వాళ్ళందరికీ దాని ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. That was so beautiful. థ్యాంక్ యూ. సో హ్యాపీ సార్ మిమ్మల్ని చూడడం. థ్యాంక్ యూ సార్. షేర్ చేశారు. దట్స్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అన్నట్టు రైట్, QLU సంఘ అంటే వేలాది మంది ఉన్నారు. అండ్ ఈ సంఘాలో ఇప్పుడు మన మేల్కొల్పు కార్యక్రమం పార్టిసిపెంట్స్ అందరు కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రకాష్ రావు గారు ఇన్వైట్ చేసినట్లు నేను కూడా ఇంకొకసారి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. తప్పకుండా రాబోయే సోల్ కోచ్ కి జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు ఆల్రెడీ సోల్ కోచ్ చేసి ఉండుంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు వాలంటీర్. రాబోయే నవంబర్ లో జరగబోయే సోల్ కోచ్ ప్రోగ్రామ్ కి మీరు వాలంటీర్ గా రావచ్చు, ప్రకాష్ రావు సార్ వచ్చినట్లు. సో దట్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఇంకొక సోల్ కోచ్ ఎక్స్పీరియన్స్ మనము విందాము. ఇంకొక సంఘ మెంబర్ నుంచి, ఇంకొక సోల్ కోచ్ చేసిన ఒక పార్టిసిపెంట్ నుంచి, ఒక ఫ్రెండ్ నుంచి. లెట్స్ వెల్కమ్ అచ్చిరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us today. థ్యాంక్ యూ హారిక. అండ్ ధ్యాన మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు అచ్చిరెడ్డి, మాది ఈస్ట్ గోదావరి అండి. నేను సోల్ కోచ్ 2019 బ్యాచ్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో అక్కడే నాకు ఈ భానుమూర్తి గారు కూడా బాగా తెలుసు. ఆయన ఇందాక చెప్పారు కదా మన ప్రకాష్ రావు గారు, అంటే బాహుబలి టీం ఎక్కువ రాళ్ళతో శ్రమదానం అవన్నీ చేయించేవారు. సో అంటే ఇక్కడ సోల్ కోచ్కి ముందు ఎట్లా ఉన్నాం, తర్వాత ఎట్లా ఉన్నాం అనేది ఒక చిన్న పాయింట్లో చెప్తానండి. యాక్చువల్గా ఏంటంటే నేను 2006 నుంచి మెడిటేషన్ చేస్తున్నా. అంటే ఇండివిజువల్గా నేను ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ ఎక్కువ, అంటే టీం వర్క్ నాకు పెద్దగా తెలియదు అప్పట్లో. నా 8th క్లాస్ నుంచి నేను మెడిటేషన్ చేయడం జరుగుతుంది. సో అంతకుముందు సోల్ కోచ్కి ముందు ఎట్లా అంటే ఏం చేసినా ఇండివిజువల్గానే మెడిటేషన్కి వెళ్ళడం, లేదంటే ఒక క్లాస్కి వెళ్ళడం, ఆ తర్వాత ఏదైనా ధ్యాన చక్రాలకి ఏదైనా ఫండ్స్ కలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే తర్వాత ఈ మెడిటేషన్ చేయడం, బుక్స్ చదవడం, అక్కడ వరకు ఓకే, ధ్యానం చేస్తాము, జ్ఞానం వస్తుంది. కానీ మనకి తెలియకుండా మనకంటూ కొన్ని బ్లాక్స్ అవి చాలా మైనర్గా ఉంటాయండి. అంటే ఇంతకు భానుమూర్తిగా చెప్పారు కదా, ఇన్నర్ చైల్డ్ అని, రిలేషన్షిప్స్ అని, అంటే ఫాదర్ పట్ల మదర్ పట్ల మనం ఎట్లా ఉంటున్నాం, అంటే మన దృష్టిలో వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి, ఇవన్నీ కూడా చాలా చిన్న, అదే మనకి చిన్న పాయింట్స్ కనిపిస్తాయి చిన్న మైనర్గా, కానీ అవే పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి అన్న విషయం ఆ తర్వాత సోల్ కోచ్ వచ్చిన తర్వాత తెలుసుకున్నా, అన్ని సంవత్సరాల తర్వాత. అప్పటి వరకు మనకి ఓన్లీ మెడిటేషన్ చెప్తారు క్లాసుల్లో, మనకి ఎట్లా మెడిటేషన్ డీప్గా వెళ్ళాలి, ఇంకా ఇతర నాలెడ్జ్ చెప్తారు. కానీ ఇవన్నీ చాలా సబ్టిల్గా ఉంటాయండి, అంటే చాలా సూక్ష్మంగా ఉంటాయి. అవే మనకి బ్లాక్స్గా ఉండిపోతాయని తర్వాత తెలుసుకున్నా. సో ఈ సోల్ కోచ్కి రావడం వల్ల ఏమైందంటే, వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ప్రాక్టికల్స్ చేస్తారండి. ఓన్లీ మెడిటేషన్ చేయడం, బుక్స్ చదవడం ఇవి కాదు, ప్రాక్టికల్స్. అంటే లోపల ఎక్కడెక్కడ మన బ్లాక్స్లో ఉన్నాయి, ఎవరి పట్ల మనం ద్వేషంతో ఉన్నాం మనకు తెలియదు, ఆ వ్యక్తి అంటే కోపం ఉందని తెలియదు. అసలు అక్కడికి వెళ్తే కానీ నాకు కొన్ని విషయాలు తెలియలేదు. ఈ వ్యక్తి అంటే నాకు ఇట్లా ఎమోషన్ ఉంది, ఈ విధంగా నాకు కోపం ఉంది, లేకపోతే ఈ విధంగా నేను ఫీల్ అయ్యాను, ఇవన్నీ కూడా లోపల స్టక్ అయిపోయి ఉండిపోయినాయి. తర్వాత ఎప్పుడైతే ఈ కోర్సు పూర్తి చేయడం జరిగిందో సోల్ కోచ్, వెంటనే వాటన్నిటి నుంచి కూడా మనం రిలీజ్ అవుతాం. ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పారు, అంటే భానుమూర్తి గారు లాస్ట్ మన సెక్షన్ చేయించారు కదా. సో అందులో చూడండి, అంటే ఒక రిలేషన్షిప్ గురించి కానీ, అంటే ఒక వ్యక్తిని ఊహించుకోవడం, వాళ్ళ పట్ల మనం ఆ టైంలో ఎట్లా వ్యవహరించాం, వెంటనే మనకి ఒక వ్యక్తి గురించి రెండే ఉంటాయండి. ఒకటి ఐదర్ పాజిటివ్ ఉంటుంది, అంటే ఆ వ్యక్తిని మనం ఎంతగానో ప్రేమించి ఉండొచ్చు, లేదంటే ఆ వ్యక్తి మనకి ఏదన్నా మంచి మేలు చేసి ఉండొచ్చు, లేదా రెండో వైపు కీడు చేసి ఉండొచ్చు. సో యాక్చువల్గా ఒక వ్యక్తిని ఊహించుకున్నప్పుడు మోస్ట్లీ ఒక మనకు నచ్చిన వ్యక్తి ఊహించుకున్నప్పుడు ఏమవుతుందంటే అతను మనకి ఏం చేస్తారో అదే గుర్తొస్తుంది, ఆ ఎమోషన్ ఉండిపోతాం. ఇప్పుడు కూడా స్టిల్ ఎందుకు ఇదంతా చెప్తానంటే, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈయన మనకి సెషన్ చేసినప్పుడు కూడా ఒక వ్యక్తి ఊహించుకోగానే ఆ వ్యక్తి నా పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు దురుసుగా, అది నాకు గుర్తొచ్చింది. చూసారా, అంటే ఇప్పటికీ చిన్నగా ఉంటాయి. మనం ఎన్నిసార్లు మన సోల్ కోచ్ చేసినా ఒకసారి 2 సార్లు అయితే వినొచ్చు, క్లాసెస్ వినడం కానీ వాటి వల్ల మనకి ఇంకా క్లియర్ అవుతూ ఉంటాయండి.
సో ఎప్పుడైతే ఈ సెషన్ చేశానో ఇప్పుడు జస్ట్ ఈ 10 minutes మెడిటేషన్ లో నాకు అనిపించింది, చాలా రిలీఫ్ గా అనిపించింది అనమాట. అండ్ ఇంకోటి, మనల్ని మనం క్షమించుకోవడం అని చెప్పారు కదా, అంటే మనల్ని మనం అంటే నా వ్యక్తిత్వం, నేను అచ్చిరెడ్డి, నాది ఇది, నాది ఈ ఊరు, నేను ఇట్లా సంథింగ్ ఇది. అచ్చిరెడ్డి అంటే సమ్ బీటెక్ స్టూడెంట్ సంథింగ్, దాని నుంచి మనం వేరుపడిపోతున్నాం అండి. ఒకసారి ఎప్పుడైతే ఆయన చెప్పారో మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోండి అన్నట్టుగా, అంటే మన గురించి కూడా మనం ఆలోచించుకోవడం మొదలు పెడతాము, వెంటనే వేరైపోతున్నాం. అంతే కదా. ఆ ఒక నీటిలో ఉన్న చేపకి నీరు కనిపించదు, ఎందుకంటే అది నీటిలోనే ఉంది ఆల్రెడీ. కానీ ఎప్పుడైతే మనం మన నుంచి వేరవుతున్నామో, ఓకే అంటే నా వ్యక్తిత్వం సెపరేట్ గా, అంటే నేను వాట్ ఎవర్ ద కోర్ ఎసెన్స్, అది ఒక్కసారిగా నేను టచ్ చేయగలిగాను అనమాట. కొంచెం నాకు ఆ ఎరుక వచ్చింది, ఇది నేను కాదు కదా అన్నట్టుగా ఒక చిన్న స్పృహ వచ్చింది సడన్ గా. ఇలాంటి మేలుకొలుపులు ఎన్నో 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 మనకి ఈ సోల్ కోచ్ ప్రాక్టికల్ ద్వారా మనకు అందిస్తుందండి. సో ఆ విధంగా నేను ఈ సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల చాలా నాలో నేను మార్పు చూశాను. అలాగే ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ అటెండ్ అయ్యాను 1 year బ్యాక్. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరన్నా మిస్ అయితే కనుక కంపల్సరీ ఈ సోల్ కోచ్ అండ్ ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్స్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బ్యూటిఫుల్ గా షేర్ చేశారు, చాలా చక్కగా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా సరే ఈ రోజు మనం విన్న ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అడగొచ్చు, లేదంటే షేరింగ్ చేసుకోవచ్చు, మీ అనుభవాన్ని పంచుకోవచ్చు. మీరు మీ హ్యాండ్ రేస్ చేస్తే, మీ వీడియో ఆన్ చేస్తే, హ్యాండ్ రేస్ చేస్తే నేను మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తాను, యాడ్ చేస్తాను. మనం క్వశ్చన్స్ అడగడం ద్వారా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కొన్ని ప్రశ్నల నుంచి మనకి ఇంకా జ్ఞానం అందుతుంది. ఒకళ్ళ ప్రశ్న ఎంతో మందికి ఉపయోగపడుతుంది కూడా. రైట్. సో ఐ థింక్ అందరికీ చాలా క్లారిటీ ఉన్నట్టుంది. ఈ రోజు టాపిక్ చాలా చక్కగా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు భాను గారు. సో దట్స్ బ్యూటిఫుల్. ఏ క్వశ్చన్స్ లేకపోతే we will close it for the day. And నేను మీలో కొంతమంది అడిగారు సోల్ కోచ్ డేట్స్ అవి, సో ఆ ఫ్లయర్ షేర్ చేస్తున్నాను. అండ్ రేపు కలుద్దామండి మళ్ళీ 8ంటికి. మరొకసారి భాను గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు క్లాస్ గురించి, రేపు ఇంకొక ట్రైనర్తో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ గురించి మనం తెలుసుకోవడానికి కరెక్ట్గా 8 o'clock కల్లా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.